అందరికీ నమస్కారం అండి. బిఫోర్ ఐ కమ్ టు ద ట్రైలర్కి వచ్చే ముందు ఆల్ ద బెస్ట్ రామ రీల్స్ ప్రొడ్యూసర్ గారికి. ఫస్ట్ వెంచర్ స్టార్ట్ చేశారు ఆయన్ని నిన్న కలిశాను. ఆయన స్టార్ట్ చేస్తున్న ఇన్వెస్ట్ చేస్తున్న రకరకాల ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడారు. ఇట్ వాజ్ చాలా బిగ్ ప్లాన్స్ ఉన్నాయి ఆయనకి. సో అండ్ సినిమాల్లో మా అన్నయ్య సినిమా ద్వారా స్టార్ట్ చేస్తున్నారు. ఐ ఆబ్వియస్లీ హోప్ ఆల్ ది బెస్ట్ ఫర్ మై ఓన్ రీజన్స్. మా ఫ్యామిలీస్లో మేము 13 మంది కజిన్స్ అండి. పెద్దన్న అందరికన్నా హెడ్. బట్ నెక్స్ట్ చాలాసార్లు చెప్పాను నేను ఇంటర్వ్యూలో, పెద్దన్న కింగ్ లాగా అయితే పక్కన మినిస్టర్ లాగా కాంచన్ ఉంటాడు. పెద్దన్న కలవాలన్నా కూడా మాకు కాంచన్ ఉంటాడు మధ్యలో. మా అందరికి భయం చిన్నప్పటి నుంచి కాంచన్ అంటే. ఎక్కువ తిట్టేవాడు, ఏమన్నా తప్పు చేస్తే నిర్దాక్షిణ్యంగా తిట్టేవాడు. అండ్ షో టైం అన్న వెంటనే నాకు ఇమీడియట్గా సింక్ అయిందంటే షో టైంకి మాకు బాగా లింక్ ఉందండి. చిన్నప్పుడు నెలకు ఒకసారే పంపించేవారు సినిమాకి. నెలకో 2 నెలలకో కూడా సరే గుర్తులేదు. చాలా రేర్గా వచ్చేది సినిమా ఛాన్స్. సో సినిమాలు అంటే చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి అందరికీ. సో కరెక్ట్గా సినిమాకి బయలుదేరే ముందు ఇంకో కజిన్ ఉండేవారండి, రాజన్న. సో అందరం బయలుదేరి సినిమాకి కరెక్ట్గా బయలుదేరుతున్న టైంలో మా రాజన్న బాత్రూమ్కి బయలుదేరేవాడండి. ఇమీడియట్గా మా కాంచన్కి విపరీతమైన కోపం వచ్చేది. బండ బూతులు తిట్టుకుంటూ ఉండేవాడు, దారంతా తిడతా ఉండేవాడు. సినిమా థియేటర్కి వెళ్ళి ఈడు వస్తాడో రాడో, ఎదవా ఈడితో ఎప్పుడు పెట్టుకోకూడదు, అసలు ఎందుకు వస్తాడని చెప్పి తిడతా ఉండేవాడు. సో షో టైం అన్నది మాకు చాలా చాలా చిన్నప్పటి నుంచి ఒక టెన్షన్ అండ్ ఎక్సైట్మెంట్ రెండు కలిపిన ఫీలింగ్స్ అసోసియేట్ అయిన నేమ్ అది. షో టైం మాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాక అడిగిన వెంటనే అది గుర్తొచ్చింది. అండ్ మా అందరికన్నా, మా కుటుంబంలో అందరికన్నా ఎక్కువ నాలెడ్జబుల్, ఎక్కువ మెమరీ, మా చిన్నప్పుడు సంఘటనలు కూడా మేము మర్చిపోయిన ఏమన్నా ఉంటే మాకు గుర్తు చేసేది కాంచన. నాలెడ్జ్ ఏ విషయం గురించైనా, ఎనీ టాపిక్, ప్రపంచంలో ఎనీ సబ్జెక్ట్, అంటే ఏదైనా ఒంట్లో బాగోలేకపోతే ఏదైనా శరీరంలో పార్ట్, దానికి మెడికల్ నేమ్స్ ఏంటి, దానికి ఎందుకు తప్పు వస్తుంది, దానికి తీసుకోవాల్సిన మెడిసిన్ ఏంటి, అలాంటి ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే ఇన్ఫైనైట్ నాలెడ్జ్ అండి. తనకి సర్వజ్ఞుడు అని పేరు పెట్టుకున్నా. అంటే ప్రతిదీ ఈ నోస్ ఎవ్రీథింగ్ అని మా ఇంట్లో పెట్టుకున్న పేరండి. అండ్ నాకు ఇంకోటి అంటే, నేను చెప్పలేదు కానీ, చాలాసార్లు చెప్పలేదు కానీ, ఎర్లీ టీనేజ్లో నేను పెద్ద సినిమా హీరో అయిపోదాం అనుకున్నాను. ఎలా అయిపోవాలో తెలీదు, బట్ అయిపోవాలనుకున్నాను. అండ్ అయిపోవాలని చెప్పి నేను చేసేది ఏంటంటే, ఎక్కడో ఒక మారుమూల పల్లెటూరులో కూర్చొని పూజలు అవి చేస్తూ ఉండేవాడిని. సో ఎలా అవుతామని తెలియదు, ఏం తెలియదు, బట్ ఏదో అయిపోతామన్న దీంట్లో గుడ్ నమ్మకంలో ఉంటే, అది బయటికి ఎవరికన్నా చెప్పాలంటే సిగ్గు. మళ్ళీ సినిమా హీరో అవ్వాలని ఉందంటే చెప్పడానికి సిగ్గుగా ఉండేది. సో ఒకసారి కాంచన నన్ను కూర్చోబెట్టి, ఏరా అసలు నువ్వేంటి లైఫ్లో ఏమవుదాం అనుకుంటున్నావు అని అడిగాడు. అంటే అది సినిమాల్లో కొంచెం హీరో అదని. అంటే ముందు దాన్ని నవ్వకుండా తిట్టకుండా, అంటే చిన్నప్పటి నుంచి తిట్టి కాంచిన, ప్రతిదానికి తిట్టి కాంచిన, తిట్టకుండా, సరే హీరో అవుదాం అనుకుంటున్నావు కదా, ఆ పల్లెటూరులో కూర్చొని నువ్వు ఎలా హీరో అవుదాం అనుకుంటున్నావు? హీరో అవ్వాలంటే ఎక్కడైతే నీకు హీరో ఛాన్స్లు వస్తాయి ఎక్కడ కదా ఉండాలి. నువ్వు పల్లెటూరులో కూర్చొని ఏం చేస్తావు, ఏం పని చేస్తున్నావు, పోనీ హీరో అవడానికి నువ్వేం పని చేస్తున్నావు చెప్పాను. ఆబ్వియస్లీ ఆన్సర్ లేదు. సో హీ వాజ్ మై గైడ్. నువ్వు జీవితంలో ఏదన్నా అవ్వాలనుకో, నువ్వు సినిమా హీరో అవ్వాలనుకో, ముందు సినిమాల్లోకి వచ్చి పనిచేయి, అక్కడెక్కడ కూర్చొని పల్లెటూరులో తిరగడం కాదు అని చెప్పి నన్ను మళ్ళీ మెడ్రాస్ రప్పించి మళ్ళీ సినిమాల్లో జాయిన్ అవ్వడానికి కారణం ఏంటండి. సో హీ వాజ్ మై గైడ్. సో అలాంటి కాంచన, వి ఆల్ నో, మా అందరికన్నా చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న కాంచన ఎప్పుడు డైరెక్టర్ అవ్వాలి. బట్ నెవర్ టూ లేట్. ఇప్పుడు వచ్చిన ఫస్ట్ షో టైంతో అవుతున్నాడు. అండ్ నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏం సబ్జెక్ట్ తీసుకుంటాడు, ఎలాంటి సబ్జెక్ట్ తీసుకుంటాడు, ఎలా డీల్ చేస్తాడు. ఎందుకంటే నేను చేసిన సినిమాలన్నింటినీ హీ కెన్ క్లియర్లీ రిప్ అపార్ట్ అండ్ షో
ఏం మిస్టేక్లు, ఎక్కడెక్కడ మిస్టేక్లు చేశాను, ఏ విధంగా చేశాను, ఏ విధంగా చేసుంటే బాగుండేది అనేది చాలా క్లియర్గా చెప్తారు తను. సో చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను ఏ సబ్జెక్ట్ తీసుకుంటాడని చెప్పి. అండ్ థ్రిల్లర్ తీసుకున్నాడు. నాకు ఫస్ట్ పోస్టర్ చూసిన వెంటనే నాకు చాలా నచ్చేసింది. షో టైం, ఫర్ ఆబ్వియస్ రీజన్స్. షో టైం కంచన్తో నాకున్న రిలేషను ఆర్ షో టైంతో మాకున్న రిలేషను. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ జస్ట్ సినిమాలోకి ఎంటర్ అవుతున్న ఇద్దరు ఆబ్వియస్లీ కపుల్, హీరో హీరోయిన్. వాళ్ళకి వాళ్ళు చూడండి మనకు కనపడుతుంది ఎదురుగున్న సీట్ మీద ఉన్న బ్లడ్ స్టెయిన్స్, రక్తపు మరకలు. సినిమా సీట్ల మీద రక్తపు మరకలు చూడడం. సో ఇట్ వాజ్ క్వైట్ థ్రిల్లింగ్. నాకు ఫస్ట్ ఈ రోజుల్లో ఉన్న కాంపిటీషన్లో వస్తున్న వందల సినిమాల్లో ఫస్ట్ లుక్తోనే ఈ సినిమా అట్లీస్ట్ అంటే అబ్బో అద్భుతంగా ఉందని కింద మీద దొల్లిపోయినా ఈ సినిమా ఏంటి, ఏదేదో ఇంట్రెస్టింగ్గా ఉందన్న ఇంప్రెషన్ క్రియేట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే ఆడియన్స్ వాళ్ళకున్న వందల వేల ఆప్షన్స్లో మనం తీసిన సినిమాకి రారు. సో ఫస్ట్ లుక్లోనే ఆ ఇంప్రెషన్ క్రియేట్ చేశారు విత్ ద పోస్టర్. సో అండ్ కంటిన్యూడ్ విత్ టీజర్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫస్ట్ ఏంటి ఈ క్వశ్చన్ అడుగుతుంటే ఎందుకు వస్తారని అడుగుద్దేంటి, సినిమా కాకపోతే ఇంకెందుకు వస్తారని కొంచెంసేపు చిరాకు పడ్డాను. బట్ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. సినిమా ఎగ్జాక్ట్లీ లైక్ మనం గమనించంగానే అంటే పట్టించుకోగానే సినిమాకి రకరకాల రీజన్స్కి వస్తారు. బట్ వెనకాల ఆ కాళ్ళు చేతులు కట్టేసిన అమ్మాయి వెరీ ఇంట్రీగింగ్, ఏదో ఉంది అన్నది. ఎగ్జాక్ట్లీ టీజర్ ఎలా అయితే ఉండాలో అలా ఉంది టీజర్. సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను, ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నాను, సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ ఐ విష్, ఐ హోప్, ఐ ప్రే అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద ఫిల్మ్ టు బి అ వెరీ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను వెళ్ళే కారుకి, ఎదురు వెళ్తున్న కారుకి కనీసం ఒక 30 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయవయ్యా అని మా డ్రైవర్తో చెప్తుంటానండి. లేదండి మధ్యలో దూరిపోతారు, దగ్గర నెక్ టు నెక్ వెళ్ళడమే కరెక్టు అంటాడు.